నమస్తే అండి రామ్ లక్ష్మణ్ గారు. బంగారు తల్లి ఎలా ఉన్నారు? సూపర్, నో డౌట్. రామ్ గారా మీరు? రామ్ గారు కరెక్ట్ అని కాదు, అటు రాము అంటే నేను అదే రామ్ గారు కాదు, రామ్ గారు తమ్ముడా అని అడుగుతున్నాను. ఓకే, రామ్ లక్ష్మణ్. ఓకే, అందుకే ఎగ్జాక్ట్లీ సేమ్ అండి. మీరైతే లుక్స్ కానీ ఈవెన్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి చూస్తే సేమ్ లుక్, సేమ్ డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ సేమ్. సో టాలెంట్లో కూడా అంతే సేమ్ ఉన్నారు. యాక్చువల్గా రామ్ లక్ష్మణ్ మాస్టర్ అనగానే అందరికీ వెంటనే గుర్తుపట్టేస్తారు, మళ్ళీ సపరేట్ పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు. వెంటనే అంత ఈ ఐడెంటిటీ రావడానికి మీకు ఎన్నేళ్ళు పట్టింది, ఎలా వచ్చింది? భగవంతుడు చెప్తాం, ఈ ఐడెంటిఫై రావడానికి కారణం అయింది కదా. ఆఫ్ కోర్స్ అండి, భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. మీరు ఎంత ప్రయత్నం చేశాక వచ్చింది అంటే అంటే ఫేమ్ అవ్వాలి అని అనుకున్నా కానీ డేట్లు గీట్లు ఏం ఫిక్స్ చేసుకోలేదు. అంటే ఒక మనిషి ప్రేమలో రావటానికో ప్రేమలో నుంచి దిగటానికో మన చేతుల్లో ఉండదమ్మా. అంతా కూడా డిజైన్ ప్రకారం ఉంటుంది. అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోద్ది అనేది ఆయన అకౌంట్లో. అంతేగాని మనం నేను ఇప్పుడు వచ్చాను, నేను ఇప్పుడు దిగుతానంటే కాదు. ఎప్పుడు దిగాలో ఎప్పుడు ఎక్కాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఓన్లీ సారథిగా ఉంటాయో నీ పని, చెప్పిన పని చేసుకు వెళ్ళటమే అంతే. సో అలా వెళ్తూ వెళ్తూ ఇంత ఈ స్టేజ్కి వచ్చేసారు మీరు. మీరు అనుకుంటున్నారు, మేము అనుకోవట్లేదు. అంటే ఆఫ్ కోర్స్ అండి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు కాబట్టి మీకు అది అలవాటు అయిపోయినట్టుంది. బట్ మా దృష్టిలో మీరు చాలా ఎదిగిపోయారు, ఇంకా ఎదగాలని మాకు సంబంధం కానీ విషయం, మీకు పర్సనల్ విషయం కదా. యాక్చువల్గా జనరల్గా మనకి సినిమా అంటే 26 విభాగాలు ఉంటాయి కదా. అంటే అప్పట్లో 24 ఉండేవి అనుకోండి. సో మీకు ఆ 26 విభాగాల్లో ఈ విభాగాన్ని మాత్రమే ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది? ఓన్లీ ఫైట్స్ ఎందుకు అలా? అంటే దీన్ని ఎంచుకోవాలనేది ఏదో విలేజ్ నుంచి బయట ప్రపంచంలోకి వెళ్ళాలి, మన చదువు చంది లేదు, మనకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ఒక కళామ తల్లి ఒకటే, నీ సర్టిఫికెట్ ఏంటి, నీ కులం ఏంటి, నీదే ఊరు అడగకుండా తీసుకునేది. ఆ కళామ తల్లి దగ్గరికి కరెక్ట్గా అడిదిరి అక్కడికి వచ్చాం అనమాట. ఎందుకంటే వేరే ఒక మిలిటరీకి వెళ్ళాలన్నా, ఒక పోలీస్కి చిన్న జాబ్ చేయాలన్నా కానీ ఎంత చదివాయా, తర్వాత మమ్మల్ని వాచ్మెన్ కూడా పెట్టడానికి లేదు, మాకు రైట్స్ లేదు. ఎందుకంటే ఎన్ని కార్లు వచ్చినాయి, ఎన్ని కార్లు పోయి చెప్పాలంటే రాసుకోవాలి, పెట్టాలి, మనకు అది తెలియదు. మనకు తెలిసింది కళ్ళమ్మ తల్లి, సినిమా ప్రపంచం, అది వెల్కమ్ చెప్పింది. మేము అంగలాడుతూ ఉన్నప్పుడు భగవంతుడు సూచ్ చేశాడు, ఏదో ఒకటి చేయాలి భగవంతుడు ఏడుకుంటున్నప్పుడు మీది కరెక్ట్ అని పంపాడు. అంతేగాని మా ప్రయోగం లేదు. భగవంతుడు శరణోగతి అయ్యి మనం ఏదన్నా కానీ చేస్తే ఆయన ఏ పని తీసుకెళ్లాలో, ఏది కరెక్టో అని చెప్పి తీసుకెళ్తాడు. మనకేదో కోరికల ప్రకారం అట్టాటి వెళ్తానన్నా కానీ వెళ్ళినా 2 ముట్టుకెళ్ళేసి మళ్ళీ ఆ దారి తీసుకొస్తాడు. ఆయన నచ్చినగా ఉంటే, అని నచ్చిగా ఉన్నామని అనుకుంటున్నాం మేము. సో మొత్తానికి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఎలాగో ఇక్కడికి వచ్చి మొత్తానికైతే ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. సో దేవుడి దయ వల్ల మీరు అన్నట్లు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. యాక్చువల్గా మీ ఫస్ట్ మూవీ పూరి జగన్నాథ్ గారితో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కదండి, ఫస్ట్ అయితే అది. సో అసలు ఆ సినిమాలో ఛాన్స్ మీకు ఎలా వచ్చింది ఫస్ట్ టైం? ఆ సినిమాలో ఛాన్స్ మేము చెన్నై 2000లో వచ్చాము. వచ్చి మాకు ఫస్ట్ శివుడు అనే సినిమాకి అవకాశం ఇచ్చారు హీరో సురేష్ గారు. థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా ఆయనకి. చెప్పిన తర్వాత అప్పుడు ఆ సినిమా కొంచెం ఆగిందనమాట. కొంచెం బడ్జెట్ వల్ల లేట్ అయింది. సరే ఈ మధ్యలో కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బంది అయ్యి అది ఏం తిరగక కృష్ణానగర్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. టైంలో మాకు నాగబాబు గారు హీరో ఎవరు మేకప్ మని ఎవరు ఇట్లా పూరి జగన్నాథ్ గారు ఆఫీస్ అమీర్పేటలో ఉంది, అక్కడికి వెళ్ళి కలవన్నాను. లాస్ట్ ఛాన్స్ లేదా వెళ్ళిపోదాం మళ్ళీ చెన్నై అనుకున్నాం. రిటర్న్ బ్యాక్ అయిపోయింది, బియ్యం వచ్చిన డబ్బులు అయిపోయినాయి, ఇంట్లో ఏదో ఉండే కొంచెం అంతే. పేషెన్స్ అయిపోయింది. లాస్ట్ ఛాన్స్గా వెళ్తే వాళ్ళు చూడంగా ఏదో ల్యాప్టాప్ ఆపరేట్ చేసుకుంటున్నాడు ఆయన. చూసుకొని సరే ఇట్లా స్టూడెంట్ మాస్టర్ అనగానే ఓకే మన సినిమాలు చేద్దాం అన్నాడు. డౌట్ నిజంగా అన్నాడా అంటే సడన్ గా ఆ మాట అనగానే మనకి కొన్ని అవకాశాల్లో చాలా రిక్వెస్ట్ చేస్తుంటేనే అదిగో ఇదిగో అని వాదే చేస్తుంటారు కదా. సడన్ గా మీరే అన్నారంటే డౌట్ ఉంటుంది కదా. అది నేను విన్నది నిజమేనా, ఇది కరెక్ట్ కాదండి. సరే మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి హీరో రవి గారిని కలవండి అన్నాడు. అప్పుడు ఆఫీస్ ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఆఫీస్ అప్పుడు తీసేది, ఈ నుండి పర్సనల్ ఆఫీస్, ఫిల్మ్ నగర్లో సినిమా ఆఫీస్. అక్కడికి వెళ్ళాం. రవి గారు చిన్న కారు మారుతి కారు జెన్ కారు తీసుకుని వచ్చారు. రవి గారు దిగలే, నమస్కారం సార్ ఇట్లా జగన్ గారు చెప్పారు మాస్టర్
సూపర్ ఇరగొడదాం అన్నాడు. ఇదేంటి అందరూ ఓకే అన్నారు, ఏంటి డౌట్ అన్నట్టు. టైం స్టార్ట్ అయింది, కౌంట్ స్టార్ట్ అయ్యింది. ఆడేళ్ళ తర్వాత పబ్లిక్ గార్డెన్లో 5 to 2 రోజులు అని చెప్పి మేము అంతా ఆర్డర్ చేసి ఇంటికి వెళ్దామంటే జస్ట్ ఆఫ్ డే ఇచ్చారు. ఓకే. లేదా ఆ సినిమాలు చూస్తే లెగిసి ఒక్క పంచి కొడతాడు ఈ ఊరు రవి గారు, చిన్న టవల చుట్టుకొని, ఇట్లు సేవన సుబ్బండి. జస్ట్ దానిలోనే మా తాపాత్రిని మమ్మల్ని గ్రహించారు హీరో రవితేజ గారు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు.